అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీరని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జగము చీకటై పోరా. అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏ పేరు చెబితే ఆంజనేయ స్వామి పులకరిస్తాడు, ఎవరిని చూస్తే ఆంజనేయ స్వామి ఆనందపడతాడు, ఏ పాదుకలని సేవించి ఆయన తృప్తి పడతాడు, అలాంటి యొక్క అద్భుతమైన రామ స్వర్ణ పాదుకలు ఎక్కడున్నాయో తెలుసా? ఇప్పుడు మనం ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ దగ్గర ఆయనకి పట్టలేని ఆనందం. రామ పాదుకలు చూస్తే ఎగిరి గంతులేస్తా ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఎంత అద్భుతం! 17వ తేదీన భాగ్యనగరం హైదరాబాద్ సంగం మఠం నుంచి బయలుదేరిన రామ స్వర్ణ పాదుక పాదయాత్ర, పల్లకి పాదయాత్ర ఈరోజు శుక్రవారం డిసెంబర్ 20వ తేదీ 2024న మనకి ఆర్మూరు చేరుకున్నాయి. ఈ మధ్యాహ్నం పూట ఇక్కడ కాస్త విశ్రాంతి దీక్ష. ఇక్కడ నుంచి బయలుదేరి మనం ముందుకు వెళ్తాం. అయోధ్యకి చేరుకోవాలనే సంకల్పంతో మనం బయలుదేరాం. రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ సభ్యుల తరఫున, అలాగే రామదాసి రామదీక్ష గురుపీఠం తరఫున మేమందరం మీకు రామయ్య అనుగ్రహం పరిపూర్ణం ఉండాలని కోరుతూ ఈ దేవాలయం ద్వారా మమ్మల్ని సాదరంగా స్వాగతించినటువంటి ఈ యొక్క జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ ఈవో గారు రవీంద్ర గుప్తా గారు, తర్వాత ధనంజయ్ గారు, అధ్యక్షుడు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు జలంధర్ గారు, అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు జలంధర్ గారు, తర్వాత ఆలయ సిబ్బంది అంతా కలిసి మాకు అద్భుతంగా ఇక్కడ స్వాగతం పలికారు. అలాగే అయ్య గారు పూజా కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో రామపాదులు హారతిచ్చాక ముందుకు వెళ్తాం. ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే, దేశాన్ని ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా యువకులందరినీ కూడా ఒకటి చేయాలి. ఇది మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే మన యువకులు స్కూల్కి వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కడో మనం మన ధర్మం, మన దేశం గురించి చెప్పడంలో ఒక్క పిసరంతా వెనకడుగులో ఉన్నాం. నిజానికి మన యువకులు మహాశక్తివంతులు. వేరే వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశ ఎకానమీని కష్టపడి పెంచుతూ ఉన్నారు. ఆ దేశాలు బాగుపడుతుంది నిస్సందేహంగా. కానీ మన దేశం విషయంలో మనం ఒకటిగా ఉంటూ ఈ దేశాల ధర్మాన్ని కాపాడుకోవాలి. వచ్చే తరానికి ఎంతో ఆదర్శవంతమైన భారతదేశాన్ని రామరాజ్య స్థాపన చేసి మరీ అందివ్వాలి. ఇది మనం ఈ యొక్క రామ పాదుకల ద్వారా ఆంజనేయ స్వామిని కోరుకుందాం. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఎన్ని జగత్ కార్యక్రమాలు చేశారు రామునికి ఆనందకారకంగా. తుమరో భజన రామకో భావై, ఆంజనేయ స్వామిని తలుచుకుంటే రామునికి ఆనందం అంట. అలాంటి యొక్క ఆంజనేయ స్వామి సన్నిధిలో మనం ఈరోజు ఉన్నాం. బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అందరికీ శుభం జరగాలి. రేపు వేములవాడలో మా యొక్క బస. రేపు వేములవాడకు చేరుకుంటాం. అక్కడి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామిని చూసుకుంటూ ధర్మపురికి మేము వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క రామయ్య అనుగ్రహం మీ అందరికి ఉండాలని
సవినయంగా రాముని ప్రార్థిస్తూ ఆంజనేయ స్వామిని వేడుకుంటూ నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి చిలుకూరు శివాలయ ప్రధాన సేవక. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రామ దీక్ష తీసుకోండి, దేశాన్ని ధర్మాన్ని కాపాడండి. స్వామి వారు మనం స్వాగతించడం జరిగింది. శుభం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రఘునందన రఘునందన రఘువర సేవన తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే రామదూతం మనసా స్మరామి శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. మనం ఇప్పుడు ఆర్మూర్ పట్టణంలో ఉన్నాం. జంబి హనుమాన్ అద్భుతమైన దేవాలయం, ఎంతో చల్లగా ఉంది. లోపలికి వస్తే అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ సిగ్నల్ రాకపోవడం, అది ఇంకా అద్భుతం. లోపలికి వచ్చి దేవుడు తప్ప ఇంకోటి జ్ఞాపకం రాదు. ఇలాంటి దేవాలయాలు ఇంకెక్కువ సంఖ్యలో ఉండాలి. చాలా సంతోషం. ఇలాంటి ఒక ఆంజనేయ స్వామి సన్నిధిలో మన రామ పాదుకలు, స్వర్ణ పాదుకలు తీసుకురావడం జరిగింది. వీటికి ఇక్కడ పూజా కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ కాస్త భిక్ష ప్రసాదం స్వీకరించి మేము ముందుకెళ్తాం. ఈరోజు రాత్రికి బండలింగాపూర్, అక్కడ సంస్థాన బండలింగాపూర్ దగ్గర విశ్రాంతి. దాని తర్వాత రేపు వేములవాడ, తర్వాత ఎల్లుండి మనం కొండగట్టు ద్వారా మనం ధర్మపురి చేరుకోవడం జరుగుతుంది. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల దేవాలయం ఇది? పురాతన కాలంలో దేవాలయం. ఇప్పుడు ఎంత మంచి గుహలో ఉన్నాడు తెలుసా ఆంజనేయ స్వామి? ఇంత గుహలో మన పూర్వీకులు కష్టపడి మెట్లు కట్టి దారి కనుక్కొని ఈ గుహలో ఆంజనేయ స్వామి ఉన్నాడని చెప్పి దర్శనం చేసుకుని దీన్ని ఇంత అద్భుతంగా దేవాలయం లాగా తీర్చిదిద్దితే, ఆ కాలంలో సినిమాలు లేవు, క్రికెట్ మ్యాచ్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, పనికి మాలిన బైకులు, కార్లు లేవు. కాబట్టి వాళ్ళకి దేవుడు, భక్తి, భజన, కీర్తన, గురువులు, తల్లిదండ్రులు ఇంతవరకే తెలుసు. చుట్టాలు, స్నేహితులకి పెళ్లికి ముందే 4 రోజుల ముందు పోవాలి, ఆ పెళ్లి గండం గట్టెక్కియాలి, తర్వాత మెల్లిగా వాళ్ళ ఇంటికి చేరుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? మన గుట్టల పైన ఏది? భారతదేశం. ఎవరి భారతదేశం? హిందువుల భారతదేశం. ఇలాంటి భారతదేశం గుట్టల మీద ఇప్పుడు మనం బైక్లలో, కార్లలో పోతుంటే పనికి మాలిన గుర్తులు కనబడతాయి. మనకి పనికి మాలిన గుర్తులు కనబడతాయి. దీన్ని మన కళ్ళప్పకి చూసి వెళ్ళిపోతూనే ఉంటాం. ఓపిక లేదు మనకి. ఎందుకంటే మనం ఆడుకోపోవాలి, పని కట్టుకొని పెట్టుకుంటాం కదా. పని తిడుతున్నా అనుకోదు. హిందువులారా, సిగ్గుపడాలి మనం. ఆ కాలంలో ఋషులు, మునులు, మన పూర్వీకులు ఎంతో కష్టపడి ఇలా గుట్టల పైన దేవుళ్ళని స్థాపిస్తే, ఇప్పుడు మన గుట్టలు అన్యాక్రాంతం అవుతుంటే కళ్ళప్పగించి చూస్తామా? పనికి మన రాజకీయాలు చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామా? ఎంత బాగుంది దేవాలయం తెలుసా? ఎంత చల్లగా ఉంది లోపల కూర్చుంటే, ఎంత ఆనందంగా ఉంది అసలు. ఈ ఆనందం కోసం, వచ్చే తరాల కోసం గుట్టల్ని కాపాడండి అయ్యా, గుట్టల్ని కాపాడండి అయ్యా, కొండల్ని, గుట్టల్ని కాపాడండి. ఎవరు ఏ గుర్తు పెట్టినా సరే రాజకీయాలకు అతీతంగా మీ రాజకీయాలు, మీ జోలి మీరు చూసుకోండి. కానీ హిందుత్వం, దేశం నిలబడితే మీ నాయకత్వం నిలబడుతుంది. మిమ్మల్ని రేపు పొద్దున ఎవరు చూడరండి. మిమ్మల్ని ఎవరు, నువ్వు హిందూ అనే చూస్తారు, 30 సంవత్సరాలు వారేస్తారు. అందుకని మేలుకోండి హిందూ నాయకులారా, మేలుకోండి. స్వామి సమక్షంలో ఆయన చేతులు జోడించున్నాడు, మేము చేతులు జోడించి చెప్తున్నాం. మేలుకోండి. దేవాలయాల్ని, ధర్మాన్ని, గుట్టల్ని, నదుల్ని, చెరువుల్ని కాపాడుకుందాం. కాపాడుకుందామా? అంత శక్తి ఉందా? జై శ్రీరామ్. అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
సంతోషం తల్లి. అర్చకులు ఓ బంధువులు భార్య. అవునా తల్లి? ఓ ఏమిటి వాక్యం ఇది? అక్కడ అమ్మవారి దగ్గర సామాన్య शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा 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 कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे। रघुनन्दन रघुनन्दन रघुवर सेवन रघुपति शायन। గత 4 రోజుల క్రితము మరి గురుస్వామి ఆత్మరామ్ గారి ఆధ్వర్యంలో మరి శ్రీరాముని పాదుకలు మరియు పల్లకి సేవ, ఈ సేవా కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ సమాజత్వాన్ని మేల్కొల్పడానికి, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన హిందూ బంధువులందరినీ ఏకం చేయడానికి, అట్లాగే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో పట్టాభిషేకమైన మన రాముని అందరూ ప్రత్యక్షంగా చూడకపోయినా ఈ పల్లకి ద్వారా వాళ్ళందరికీ రాముడి దర్శన భాగ్యం కల్పిస్తూ మరి వీళ్ళందరూ కూడా ఈ పాదుకల్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం అక్కడ ప్రత్యేకంగా అయోధ్యలో పాదుకలు ముట్టకున్నా ఈ పాదుకల స్పర్శతోని ఈ స్పర్శ అక్కడి వరకు వెళ్ళి అక్కడ మన మొక్కులన్నీ కూడా తిరుపతిలో ఉండిలో వేస్తే మొక్కులు నుంచి అందరికి కూడా ఆ రాముడి ఆశీర్వాదాలు కలగాలని మరి ఈ సత్సంకల్పాన్ని నిర్వహించినటువంటి మిత్రులు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ పల్లకి జంబి హనుమాన్ కమిటీకి వచ్చినందుకు మా కమిటీ తరఫున, ఆర్మూరు గ్రామం తరఫున, ఆర్మూరు భక్తుల తరఫున మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము నిర్విఘ్నంగా జరిగి రిటర్న్ లో కూడా మా హనుమంతుడి దగ్గరికి రావాలని మనసారా భారత్ మాతాకి జై. మనం ఆర్మూర్ పట్టణంలో ఉన్నాం. జంబి హనుమాన్ అద్భుతమైన దేవాలయం. లోపలికి వెళ్తే ఎంత చల్లగా ఉందో ఇక్కడ వచ్చిన వాళ్ళ మనసులు అంత చల్లగా ఉన్నాయి నిస్సందేహంగా. ఇప్పుడే వింటున్నాం ఈ అయ్యప్ప దీక్ష 2 రోజులు జరిగితే 2 రోజులకి అన్నదాతగా ఒకే మహానుభావులు ఉన్నారు అని. అలా వారితో పాటు 30 సంవత్సరాలు దీక్ష వేసుకున్న ఇంకొక స్వామీజీ, ఏం అద్భుతం. వాళ్ళందరినీ మనం నడిపించాలి కాబట్టి అలాంటి మనం ఈ యొక్క స్వర్ణ రామ పాదుక పల్లకి యాత్ర మనకి సంఘం భాగ్యనగర్ నుంచి బయలుదేరింది. ఈరోజు శుక్రవారం 20వ తేదీ మనం ఇక్కడ మధ్యాహ్నం చేరుకున్నాం. వీళ్ళు సాదరంగా స్వాగతించి అద్భుతంగా మాకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ పేరు పేరున ఆ రామయ్య అనుగ్రహాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ సభ్యులందరి తరఫున కూడా నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ వీళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాగే ఈ పరంపర ఈ యొక్క ఆర్మూర్ పట్టణంలో వీళ్ళ ద్వారా ఇంకా విస్తృతంగా కొనసాగే విధంగా ఆ రామయ్య వీళ్ళని అనుగ్రహించాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి. 17వ తారీఖు రోజు రామరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ నంగి దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీరామ స్వర్ణ పాదుకల యాత్ర హైదరాబాద్ నుండి మొదలుకొని గ్రామానగా సుమారు 13,000 గ్రామాలని చుట్టి ఏదైతే అంతరించిపోతున్న హైందవ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని, ప్రాచీన హిందూ మతాన్ని పునరుద్ధరించడానికై కంకణ బద్దులై ఈరోజు అందులో భాగంగా 20వ తారీఖు ఈరోజు ఆర్మూర్కి విచ్చేయడం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు స్థానిక జంబి హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. యాత్ర ఇట్లాగే తిరుగుతూ 17 రోజుల అనంతరం అక్కడ ఉన్నటువంటి అయోధ్యకు శ్రీరాముని వద్దకు చేరుకొని మళ్ళీ తిరిగి ఆ పాదాలు పూజ తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకొని ప్రతి గ్రామాన తెలంగాణలో ప్రతి పల్లెలో మళ్ళొక్కసారి ఈ హైందవ ధర్మాన్ని కాపాడి ఈ దేశాన్ని రక్షించడానికి కంకణబద్దులై
ముందుకు జరగడం జరుగుతుంది. మరి వీరి యొక్క పాదయాత్ర ఆ శ్రీరాముడి యొక్క దయ వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా చేరుకొని వాళ్ళకి చేరుకునే శక్తిని, ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ, మేము కూడా మాతోనైనంత ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మీ సేవలో మేము కూడా తరించడానికి ముందుకు వస్తామని తెలుపుకుంటూ, అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హైందవ ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందుకోసమే ప్రతి తల్లిదండ్రి తన పిల్లలకు చదువు ఎట్లయితే విద్యాభ్యాసం మొదలు పెడతామో అక్షరాభ్యాసం నుండే మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం కానీ, మన ధర్మంలో ఉన్నటువంటి నిజాయితీ కానీ, సాంప్రదాయాలు కానీ అన్నీ నేర్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని తారకరామ అనే మంత్రము, శ్రీరాముని మంత్రం ద్వారానే దాన్ని ప్రజలకు చేర్చే విధంగా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరము మన సాంప్రదాయాల్ని, మన హిందూ మతాన్ని మన పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, అనేక రకాలైన అసాంఘిక శక్తులు పెరిగిపోయి ఇలా హిందూ ధర్మాన్ని నష్టం వాటించడానికి హిందూ దేవాలయాలపై, హిందూ మతస్థులపై దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఇవన్నిటినీ ఆగిపోవాలంటే మరొకసారి మనందరం మేల్కొని ఈ హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే మీ కమిటీ మొత్తాన్ని పేరు పేరున మీ అందరికీ కూడా తలవంచి నమస్కారాలు తెలుపుకుంటూ ఆ అయ్యప్ప యొక్క కర్ణ కటాక్షాలు కూడా మీపై కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వామి డోర్ తీయరా స్వామి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. రాఘవ రామ శ్రీ రఘురామ సీతాభిరామ సీతాభిరామ రాజాధిరాజనాయిరేడు లోకం వాഴുന്ന రామ రామ. అమ్మ వచ్చిందే, ఏలే తల్లి వచ్చిందే, బెజవాడ దుర్గా భవాని వచ్చిందే. అమ్మ వచ్చిందే,
Kada